65 lakhs లాస్ అన్నాడు కదా, ఆ ట్రాన్సాక్షన్ చూపించాలి కదా. అయితే ఇప్పుడు నిజంగా ఛానల్ అమ్మేస్తున్నాడా లేకపోతే ఇది ఒక పెద్ద స్కామా? ఇలాంటి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ టు ద తెలుగు ఫ్యాక్ట్స్ ఇన్ఫో. ఫస్ట్ అయితే మైథిలి బ్రో ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు అండ్ అలాగే నిజంగా ఛానల్ అమ్మేద్దాం అనుకుంటున్నాడా, ఇది స్కామా లేకపోతే నిజంగా జరిగిందా, నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మైథిలి బ్రో జబర్దస్త్ నుంచి స్టార్ట్ అయ్యాడు. జబర్దస్త్ తర్వాత కోవిడ్ టైంలో ఒక సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. యూట్యూబ్ ఛానల్లో అలా వీడియోస్ చేసేవాడు. కోవిడ్ టైంలో ఐమాక్స్ అవన్నీ వెళ్ళి మూవీ రివ్యూస్ అక్కడక్కడే చెప్పడం అవన్నీ స్టార్ట్ చేశాడు. ఒకవేళ టికెట్ల రేట్లు ఎక్కువ రూపిస్తే అండ్ అలాగే ఇప్పుడు మైథిలి వైబ్స్ ఛానల్కి 1 million పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి, ఒక 2-3 ఛానల్స్. చాలా బాగా సంపాదిస్తున్నాడు. కానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు అనమాట జగదాంబ సెంటర్లో. ఆ బిజినెస్ ఫెయిల్ అయిందంట. అందువల్ల ఇప్పుడు ఛానల్ అమ్మేద్దాం అనుకుంటున్నాడు అని చెప్తున్నాడు. అసలు ఏం జరిగిందంటే జగదాంబ సెంటర్లో 65 lakhsతో కెఫే ఓపెన్ చేశాడంట. 40 lakhs ఏమో తన సేవింగ్స్ అంట, మిగతాది మొత్తం ఒక దగ్గర నుంచి అప్పు తెచ్చాను అని చెప్పాడు. అండ్ అలాగే అతను జగదాంబ సెంటర్ పెట్టాడు. జగదాంబ సెంటర్ మన వైజాగ్ అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ బేసిక్గా ఎలాంటివి ఉంటాయి, ఛాయ్లు అమ్మడం అండ్ అలాగే నార్మల్ టిఫిన్ సెంటర్స్ అవి. అక్కడికి పోయి ఒక లగ్జరీగా మంచి స్థాయి అంటే కొద్దిగా బేసిక్లో పెట్టుకోవాలి, కానీ కొద్దిగా ప్రోకి వెళ్ళిపోయి ఎక్కువ బడ్జెట్ పెట్టేయడం అంటే గ్రౌండ్ రియాలిటీ చెక్ చేయలేదు. అంటే ఒక బిజినెస్ పెట్టే ముందు గ్రౌండ్ వర్క్ చేయాలి. అండ్ అలాగే బేసిక్ అక్కడ ఏంటి అంటే ఎలాంటి ఫుట్ఫాల్ ఎలాగుంది, ఎలాంటివి అమ్ముడవుతాయి. అక్కడ కేఫే అంత బాగా నడదు, ఎవరికైనా చెప్పేస్తారు అక్కడికి వెళ్ళగానే. కాకపోతే కేఫే నడదు. కేఫే ఎందుకు పెట్టాడు అక్కడ? ఫస్ట్ అదే తప్పు. కేఫే పెట్టాడు, మరి ఎక్కువ బడ్జెట్తో పెట్టడం కూడా తప్పే. అలా పెట్టడం వల్ల లాస్ అయితే అయిపోయింది. ఆ కేఫే మూసాడంట. ఇప్పుడు ఒక వీడియో వదిలాడు యూట్యూబ్లో, నాకు అప్పు ఉంది, నేను యూట్యూబ్ ఛానల్ అమ్మేద్దాం అనుకుంటున్నాను, 40 lakhs అంటే వాళ్ళు ఇస్తానన్నారంట. ఒక సబ్స్క్రైబర్కి 4 rupees ఇస్తామన్నారంట తన ఛానల్కి. తన ఛానల్లో 1.1 million అంతా ఉన్నారు. దగ్గర 40 lakhs గట్టిగా వస్తాయి, అది అప్పు తీద్దాం అనుకుంటున్నాను అన్నాడంట. తనకైతే ఒక కండిషన్ పెట్టారంట. ఆ కండిషన్ ఏంటంటే అదే ఆ యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసిన తర్వాత ఇంకా అంటే యూట్యూబ్లో ఎలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ ఏది చేయకూడదు అని పెట్టారంట. అలా చేయకూడదు అని అన్నారు, కానీ అతను అందుకు ఛానల్ అమ్మాలా లేదా అని ఆలోచిస్తున్నారంట. అందుకు అక్కడ పైన షో చేసి నీట్గా అమ్మేస్తున్నాను, నా ఛానల్ అమ్మేస్తున్నాను కాబట్టి అమ్మకుండా చూడండి, QR కోడ్లు అవన్నీ పెట్టి మనీ అడుగుతున్నాడు. ఇప్పుడైతే చాలా మంది, నేను కామెంట్స్లో చాలా మందిని చెక్ చేశాను, ఎమోషనల్గా అన్న నాకు పాకెట్ మనీ 500 వేసాను, 100 వేసాను చాలా మంది పంపిస్తున్నారు. ఇప్పుడు చెప్తున్నాను, ఎవరు పంపించకండి. ఎందుకంటే అతనికి చాలా డబ్బులు వస్తాయి యూట్యూబ్ నుంచే. మీరు ఎందుకు పంపిస్తున్నారు? యూట్యూబే అతను ఇప్పటికీ ఆ వీడియోని 3 times పోస్ట్ చేశాడంట. 3 times అంటే 3 times ఎందుకు పోస్ట్ చేశాడంటే ఫస్ట్ టైం పెట్టాడు డిలీట్ అంటే పోయింది ఆ వీడియో, ఇంకోసారి పెట్టాడు పోయింది, ఇప్పుడు పెట్టాడు నీట్గా అంటే ట్రిమ్ చేసి అవన్నీ పెట్టుకున్నట్టున్నాడు. యూట్యూబే ప్రమోట్ చేయట్లేదు అంటే, యూట్యూబ్ ఆల్గరిథమే ప్రమోట్ చేయట్లేదు అంటే చూడండి అతను చేసే తప్పే. ఎందుకంటే యూట్యూబ్లో అలా పెట్టకూడదు. సూపర్ థ్యాంక్స్ అని ఒకటి ఉంటుంది. అంటే సూపర్ థ్యాంక్స్లో మనీ అయితే యూట్యూబ్ కొంత తీసుకొని ఇతనికి కొంత ఇస్తుంది. ఇతనేటి డైరెక్ట్గా తన బ్యాంక్ అకౌంట్ నెంబరు QR కూడా అక్కడ పెట్టేశాడు. అది పెట్టడం అంటే తప్పు, అది అలా పెట్టకూడదు. యూట్యూబ్ వాడు అది ప్రమోట్ చేయడు, అలా పెట్టడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు, అలా పెట్టకూడదు. నాకైతే ఇదంతా ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ అలా అనిపిస్తుంది. ఎందుకంటే మొన్నే చాలా వీడియోస్ చూసాను. ఎలాగంటే విఆర్ రాజా బ్రో అండ్ అలాగే మైథిలి బ్రో, క్రాంతి వ్లాగర్ బ్రో వీళ్ళందరూ కలిసి అంటే వండర్ వరల్డ్కి ఇవన్నిటికి వెళ్ళాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంటే అంత లాస్లో ఉన్న తర్వాత ఎవడో ఎక్కడికి తిరగడా, నాకు తెలిసి అలా తిరగడు కదా. అంటే ఇతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడా ఏమో, అంటే తప్పు కదా ఇది, ఇలా చేస్తున్నాడేమో అనిపిస్తుంది. మీరైతే డబ్బులు పంపించకండి, నాకు ఇదేమో స్కామ్లా అనిపిస్తుంది. ఫస్ట్ యూట్యూబ్ కూడా ప్రమోట్ చేయడు దీన్ని, మీరైతే అసలు మనీ పంపించకండి. అతను గట్టిగా కూర్చుంటే, గట్టిగా కష్టపడితే గట్టిగా మూవీస్ దగ్గరలో చాలా ఉన్నాయి. మూవీ రివ్యూలు గట్టి కొట్టాడంటే ఒక 1-2 yearsలో నీట్గా అంటే 1-2 yearsలో నీట్గా సేవింగ్ చేసుకుని ఇవన్నీ చేసుకుని వచ్చేస్తాయి. అతను కాకపోయినా గట్టి మూవీ రివ్యూస్ దింపాడంటే ఒక 1 year కూడా అక్కడ 6 monthsలో గట్టిగా రికవరీ చేసేస్తారు మనీ అంతా. దగ్గర 3 to 4 ఛానల్స్ ఉన్నాయి కదా, మంత్లీ 3 to 4 lakh వస్తుంది. అంటే బయట చూపెట్టాడు కదా, సోర్సెస్ ఉంటాయి కానీ కొన్ని సోర్సెస్లోకి వెళ్ళి యూట్యూబ్ ఇన్కమ్ కొడితే వచ్చేస్తుంది.
ఇంకా దగ్గర దగ్గర 3 to 4 lakhs వస్తాయి, గట్టిగా సంపాదిస్తున్నాడు. మొన్నే మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. వాళ్ళ భార్య కూడా ఛానల్, వాళ్ళ వైఫ్ కూడా ఛానల్ పెట్టారంట. ఆ ఛానల్ నుంచి కూడా మనీ గట్టిగా వస్తుంది నాకు తెలిసి. మరి అంత మనీ ఏం చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. అప్పు తీసుకొని చేశాడు అని అంటున్నాడు కదా, నేను కూడా నమ్మట్లేదు. అంత అప్పు తీసుకొని ఇంతకు ముందు బెట్టింగ్ యాప్స్ చాలా చేశాడు, వాటికి కూడా మనీ వచ్చినట్టుంది గట్టిగా. ఇవైతే అప్పు తీసుకొని చేసినట్లేదు, తన డబ్బులతోటే చేశాడు. మీరు అడుగుతున్నాడు కదా అని వేయకండి రూపాయి కూడా. నిజంగా మీ డబ్బులు అయితే వేస్ట్ చేయకండి. ఇదంతా ఏదో ఎమోషనల్ బ్లాక్మెయిల్ లాగా ఉంది. మీరు అసలు పంపించకండి మనీ. ఇది నిజంగా నిజమైతే 65 lakhs లాస్ అయిపోయాను, ఇదంతా అయిపోయాను అంటున్నాడు కదా, ఆ ట్రాన్సాక్షన్ చూపించాలి కదా. అంటే నీకు యూట్యూబ్ నుంచి వీళ్ళందరూ చూసి మనీ వేసేయాలంటే నువ్వేమి హెల్ప్ చేయలేవు కదా, నువ్వేం గివ్ అవేలు ఇవన్నీ ఇవ్వలే కదా బ్రో. అండ్ అలాగే యూట్యూబ్లో చూసిన వ్యూవర్స్ కూడా నీకు ఎందుకు మనీ ఇవ్వాలి, నువ్వేమి ఇచ్చావా, ఇవ్వలే కదా. అండ్ అలాగే నువ్వు ట్రాన్సాక్షన్ చూపెట్టాలి, క్లియర్గా చూపెట్టాలి. నువ్వు ఎంత పోగొట్టుకున్నావు కాబట్టి నీకు ఎంత వస్తుంది. నిజంగా నువ్వు అంత పోగొట్టుకున్నావో లేదో నీకు తప్ప ఇంకెవరికి తెలియదు కదా. ఈసారి వీడియో చేసినప్పుడు అయితే ట్రాన్సాక్షన్స్తో పాటు చూపెట్టు బ్రో. అండ్ అలాగే మీరు కూడా చెప్తున్నాను, మీకు కూడా ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో హెల్త్ బాగోకపోతే వేస్తే వేయచ్చు, కానీ అసలు ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదు ఎవరిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల కొత్తగా వచ్చే యూట్యూబర్లు కూడా ఇలా చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరు దీన్ని ఎంకరేజ్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ పంపించకండి. ఇలాంటివి ఎవరికి ఎంకరేజ్ చేయను బ్రో నేనైతే. ఎందుకంటే ఫస్ట్ నీ గ్రౌండ్ రియాలిటీ నువ్వు చెక్ చేసుకోవాలంటే నేను ఎంత అమౌంట్ పెట్టడం కరెక్టేనా, ఇంత అమౌంట్ అసలు పెట్టొచ్చా, అలాంటి ఏరియాలో స్టార్ట్ చేయడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు. అండ్ అలాగే మంచి ఏరియాలో స్టార్ట్ చేసుకోవాల్సింది. ఇలా చేయడం వల్ల నీ మనీ మొత్తం పోయింది. అది నువ్వు నీ ఓన్ రిస్క్. అది నువ్వు వ్యూవర్స్ దగ్గరికి వచ్చి మనీ కావాలి అడగడం తప్పే కదా. అర్థమవుతుందా బ్రో? గట్టి మూవీ రివ్యూస్ కొడితే నీకు మనీ నీకు వచ్చేస్తుంది నాకు తెలిసి. ఆ బ్రో ఇంతవరకు రావడమే కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే తన ఓన్ సర్కిల్స్ ఉంటాయి కదా, ఆ సర్కిల్స్లో ఎవరైనా అడిగినా మనీ హెల్ప్ చేస్తారు. క్రాంతి బ్రో కానీ విఆర్ రాజా బ్రో కానీ వీళ్ళకి ఒక 2-3 monthsలో ఇచ్చేస్తాను బ్రో అంటే మూవీ రివ్యూస్ చేసినా గట్టి మనీ వస్తే వాళ్ళు క్లియర్ చేసేయచ్చు. కానీ ఎందుకు ఇలా అడుగుతున్నాడో అర్థం కావట్లేదు. మీరైతే మనీ పంపించకండి బ్రో ఎవరికి. అర్థమవుతుందా? అంటే ఎమోషనల్ బ్లాక్ మీకు అర్థం కావట్లేదు. ఇది ఒక స్కామ్ లా చేస్తున్నారు చాలా మంది. అసలు పంపించకండి. ఇఫ్ ఆ ఛానల్లో 10% అంటే 1,00,000 మంది కానీ అతనికి మనీ పంపించారనుకోండి, 100 రూపాయలు ఎంత అవుతుంది? 1 కోటి రూపాయలు అవుతుంది. ఎక్కడ మనీ లాండరింగ్, హవాలా ఇవన్నీ వేరే లెవెల్ మించిపోయింది. ఇది చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంత లెవెల్లా ఖచ్చితంగా ఎవరు మనీ పంపించకండి బ్రో. నేనైతే అలా చెప్పను, కానీ అంటే మీ ఇష్టం. కానీ ఇది ఒక స్కామ్ లా ఉంది, అసలు పంపించకండి అని నేను చెప్తాను. 1 కోటి రూపాయలు బ్రో, 1 కోటి రూపాయలు ఏంది? అతనికి చాలా సోర్సెస్ నుంచి మనీ వస్తుంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ యాడ్స్, స్పాన్సర్షిప్స్ చాలా వస్తుంది. పర్సనల్ బ్రాండ్ బిల్డ్ అవుతుంది, ఇదంతా అవుతుంది కదా. ఇంకెందుకు మళ్ళీ మనీ? అప్పుల్లో ఉన్నాడంటే అప్పులు తన ఓన్ రిస్క్ కదా, అది చేయకూడదు కదా అలా. ఇక్కడి వరకు చూసారంటే మీ అందరికీ థ్యాంక్స్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ టు తెలుగు ఫ్యాక్స్ ఇన్ఫో. మీరు నాకు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే మరింత కొత్త కంటెంట్ని మీ ముందుకు తేయడానికి నేను చాలా ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.